లో చాలామంది ఎక్కువగా ఎక్కడ కోల్పోతున్నారో అవగాహన లేక దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చాలామంది వాళ్ళ శరీరంలో జరిగే మార్పులని సరైన విధంగా తెలుసుకోకపోవడం వల్ల కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి చిన్నదానికి మనం తినే ఆహారం వల్ల అనుకుని ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారే కానీ మనం అసలు బాడీలో మెకానిజం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అవగాహనకు వస్తే ప్రతి ప్రాబ్లాన్ని మీకు మీరే ఒక నార్మల్ తీసుకురావడానికి చాలా రకాలుగా మీరు ప్రయత్నాలు చేయొచ్చు. అందులో ఫస్ట్ ప్రయత్నం అన్నది మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. దానికి మేము ఇచ్చే డాక్టర్ల సజెషన్ కానీ ఎవరైనా సరే మేము కొంతవరకు సపోర్ట్ చేస్తాం. మిగతా రిమైనింగ్ 70-80% మీకు మీరే, అంటే మీరు ఫస్ట్ నుంచి తినే ఆహారాన్ని బట్టి ఎక్కువగా ఎటువంటి ఆహారం తింటున్నారు అది ఒకసారి తెలుసుకోవాలి. నెక్స్ట్ రెండోది, మీరు ఏమైనా యాక్టివిటీస్ చేయకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మూడోది, టైమింగ్ ప్రకారంగా సరిగ్గా ఆహారం తినలేనప్పుడు టైం ప్రకారం తినేలాగా అలవాటు చేసుకోవాలి. అలాగే నాలుగోది, మీరు సరైన మంచినీళ్ళు, అంటే చాలామంది సరిగ్గా తాగరు, ఎప్పుడు తాగాలో కూడా తెలియదు. తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతారు, మిగతా గ్యాప్లో అసలు వాటరే తాగరు. అలాంటప్పుడు వాటర్ని కరెక్ట్గా తీసుకునే విధంగా అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పుల్ని మీరు ఎప్పుడైతే మీకు మీరే సరి చేసుకుంటారో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అది గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, లేదంటే బీపీ షుగర్లు పెరుగుతున్నా అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ లాంటి కంప్లైంట్, లేకపోతే బాడీలో పెయిన్స్ లాంటి హెడేక్ రావడం, ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అన్నీ కూడా మీరు వీటిని సరి చేసుకోవడం వల్ల వెంటనే మీరు నార్మల్ తీసుకొచ్చి మళ్ళీ యథాస్థాయిగా మీరు జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోకుండా మీరు ఓన్లీ మా మీద, డాక్టర్ల మీదో లేకపోతే మందుల మీదో డిపెండ్ అవుతే మీకు మీరే మీ శరీరాన్ని కొంతవరకు, అంటే ఒక 1 year 2 years 5 years దాకా మనం గడపచ్చు. కానీ ఆ తర్వాత మా దగ్గరికి వచ్చినా మీకు సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా ఉండదు. ఇది నేను చాలామందిని చూసి నా దగ్గరికి వచ్చిన పేషెంట్లని అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను చేసేది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 1 monthలో నేను ఏ ప్రాబ్లం అన్నా తగ్గించినా అది తర్వాత నుంచి వాళ్ళకి ఎలా మెయింటైన్ చేసుకోవాలో అలవాటు చేయడం వల్లే మళ్ళీ రిపీట్గా వాళ్ళు రాకుండా హెల్తీగా ఉండడం అన్నది చాలా ఎక్కువ మందిలో నాకు జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలియాలని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. అందుకని ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చుని మీరు ఫోకస్ అంతా కూడా మీ హెల్త్ మీద, ఏదైనా చిన్నది వచ్చినప్పుడే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని పూర్తిగా తగ్గించుకునేలాగా దాని మీద పూర్తి అవగాహన తెలుసుకోండి. అలాంటప్పుడే మీరు రాబోయే కాలంలో మంచిగా హెల్తీగా హ్యాపీగా బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేదంటే చాలా చాలా ఇబ్బందులు పడతారు. దేనికన్నా సరే సొల్యూషన్ అన్నది మీ చేతిలోనే ఉంది. అది ఒకసారి ఆలోచించి ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలి ఇది. థ్యాంక్ యూ సో మచ్.